హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. దీనికోసం ముందుగా మనం అడుగు మందంగా ఉన్న ప్యాన్‌ని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. దీంట్లో 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. నాన్ వెజ్‌కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో మనం బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క వేసి స్పైసెస్ వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నేను స్పైసెస్ ఫస్ట్ వేయడం మర్చిపోయానండి. అందుకే ఆనియన్స్ వేసాక వేస్తున్నాను. మీరైతే ఆయిల్‌లోనే వేయించుకొని తర్వాత ఆనియన్ వేసుకోండి. ఇలా మంచిగా వేయించుకున్నాక తాలింపులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మాడకుండా ఉంటుంది. మనం తాలింపులో మటన్ ఏస్తాం కాబట్టి ముక్కల్లోకి ఉప్పు కూడా చాలా బాగా వస్తుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. అలాగే దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకొని తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ మటన్ మనం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్‌లోనే ఉంచి క్లోజ్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ 8-10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వలన మటన్‌లో నుంచి వాటర్ కూడా వచ్చి బాగా కుక్ అవుతుంది. ఇలా 8-10 మినిట్స్ కవర్ చేసి ఉడికించుకున్నాక ఒకసారి చూడండి. మటన్ నుంచి ఎంత బాగా వాటర్ వచ్చాయో చూడండి. ఈ విధంగా వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు 10-15 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసి ఉడికించుకోండి. ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ వేసేసి మంచిగా కలిపి క్లోజ్ చేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఈలోపు పక్కన స్టవ్ మీద తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే దినుసుల్లో నుంచి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. అస్సలు మాడనివ్వకూడదు. టేస్ట్ మొత్తం మారిపోతుందండి. ఓన్లీ లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ధనియాలను మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నా రెసిపీస్‌లో ఎప్పుడు వేయించినా నేను లో ఫ్లేమ్‌లోనే చెప్తాను. నేను చేయడం కూడా లో ఫ్లేమ్‌లోనే చేస్తానండి ధనియాలు వేయించడం మాత్రం. ఈ విధంగా లో ఫ్లేమ్ మీద వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని మొత్తం ఒక మిక్స్ చేసుకోవాలండి. పౌడర్ లాగా మిక్స్ చేసి పక్కన పెంచుకోవాలి. ఆ పౌడర్‌లో నుంచి సగం పౌడర్ తీసి పక్కన పెట్టుకొని ఇంకొంచెం సగం పౌడర్‌లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా పౌడర్ మసాలాలు మన మటన్ కర్రీకి కావాల్సిన విధంగా సిద్ధం చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. విధంగా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని కాదేం కాదు చెప్పవే ఓయ్ ఇటులాడి కూతురు దొరికిందమ్మా. నీకేం కూతురు దొరికింది? ఏ రావే వాట్ ఇస్తా షాలో వాట్ ఇస్తుందా? ఈ విధంగా వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో మనం ఫ్రెష్‌గా ఎప్పుడు మటన్ చేసినా నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే రెడీ చేసుకుంటానండి ఇంట్లోనే. బయటియి అస్సలు వాడను. ఇంట్లో కూడా ఉంటే ఒకవేళ నేను అసలు యూజ్ చేయనండి. ఎప్పటికప్పుడు పట్టుకుంటాను నేను. చూడండి
ఫ్రెష్గా అయితేనే మన మటన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. ఈలోపు మటన్ చెక్ చేసుకుందామండి. నా మటన్ 80% వరకు కుక్ అయిందండి. చాలా బాగా కుక్ అయింది తొందరగా. ఇలా కుక్ అయ్యాక దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసిన పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ మామూలుగా చేసుకున్న ధనియాల పౌడర్ ఉంది కదండీ! అది కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఆ మసాలాలు, కారం మొత్తం ముక్కలోకి దిగే వరకు మీడియం ఫ్లేమ్‌లోని మాత్రమే చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోండి. చూడండి ఆయిల్ ఎంత బాగా తేలుతూ కూర మనకి ఎంతో టేస్టీగా వచ్చేసిందండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే తాలింపులో వేసుకున్న సాల్ట్ నాకు సరిపోయిందండి. చూడండి చాలా బాగా వచ్చింది. మటన్ కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఇది నేను పోస్ట్ చేసేలోపు మా ఇంట్లో మటన్ కూడా మొత్తం అయిపోయిందండి. తినడం కూడా అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.